ఎవరైనా నంబర్ ఇస్తే ఓకే మీరు అన్న. ఎందుకు ఇసుకోరు? నాకు అడిగిరా నంబర్ తీసుకుంటే ఎప్పుడు? కాదు సార్, ఇప్పుడు మీకు తెలుసు అన్నారు కదా, కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. ఇట్లాగా నేను లోన్ ఎందుకు ఇన్ఫార్మ్ తీసుకున్నాను కదా. చేస్తాను? నేను బ్యాంకులో వర్క్ చేస్తున్నానా, లేకపోతే మీ కింద వర్క్ చేస్తున్నానా, లేకపోతే నేను ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తా? సార్ మీరు వర్క్ చేస్తున్నారని కాదు సార్, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ నేను ఎందుకు చేస్తారండి పాస్ అంతే. చేస్తా? నాకు శాలరీ కూడా 1000 ఫోన్ పే చేయండి మరి. ఇంటి పక్కనే కదా, కొంచెం కొంచెం చెప్పండి ఇట్లాగా కాల్స్ వస్తున్నాయని చెప్పి. నేను దాంట్లో ఎట్లా చెప్తా? ఏముంది? ఇప్పుడు మీరు కస్టమర్ని వదిలేసి పక్కోడికి కాల్ చేయడమే పెద్ద తప్పు. మనకి నాకు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నారు, అది తప్పు కదా? మీరు కమ్యూనికేషన్ కస్టమర్తో అసలు చేయాలి కదా. సార్ వాళ్ళు ఇచ్చారు సార్ నంబరు రెఫరెన్స్ లో. అరే వాడిస్తే మరి మీరు ఎందుకు వాళ్ళు తీసుకుని మీరు గాడలు కాస్తురా? కస్టమర్ నాకు అడగాలి సార్ కదా. అతను ఎవడన్నా ఆన్లైన్ లో నంబర్ లోన్ తీసుకుంటారా తీసుకున్నారు మీరు? సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. కొంతమంది రికవర్ ఏజెంట్లు కస్టమర్ యొక్క పక్కింటి వాళ్ళకి కాల్ చేసి, సార్ మీ నంబర్ రిఫరెన్స్కి ఇచ్చాడు, అతను లోన్ కట్టట్లేదు, సో మీరు అతనికి వెళ్ళి చెప్పండి అని చెప్పేసి చెప్తారు. సో అదే జరిగింది ఇక్కడ. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఏమవుతారు సార్ మీకు? ఎందుకు? సార్ లోన్ తీసుకున్నారు, లోన్ కట్టట్లేదు, రెఫరెన్స్ లో మీ నంబర్ ఇచ్చేసి ఉన్నారు. రిఫరెన్స్ లో నా నంబర్ ఇచ్చారా? కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు, అందుకే మీకు కాల్ చేస్తున్నాము. ఇప్పుడు లోన్ తీసుకుంది ఎవరు? వినోద్ గారు లోన్ తీసుకున్నారు ఐడిఎఫ్సి బ్యాంక్ లో. 46,000 50,000 తీసుకున్నారు మొత్తం. ఓకే. 70% కట్టేశారు, ఇంకా 15,000 పెండింగ్ ఉన్నాయి కట్టాల్సింది. ఓకే. ఆ, అది కట్టమనడానికి కాల్ చేస్తుంటే రెస్పాన్స్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఇంటికి అందుకని మేము ఇంటికి వెళ్ళండి మరి. సార్ మేము కాలింగ్ డిపార్ట్మెంట్ సార్, మేము చెన్నైలో ఉంటాము. అర్థం కాలే. మేము చెన్నైలో ఉంటాం సార్. అవును సార్, ఇంటికి వెళ్ళండి కదా, కస్టమర్ ఇంటికి వెళ్ళండి. మీకు తెలుసా సార్, మీరు కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. నేను ఎందుకు చేస్తున్నా? జీతం ఇస్తారా సార్ మీరు నాకు? సార్ రెఫరెన్స్ లో మీ నంబర్ ఇచ్చారు కదా, రిఫరెన్స్ లో నంబర్ సార్ మీకు రెస్పాన్సిబిలిటీ లేదా మరి? ఎట్లా అని? నాకేం రెస్పాన్సిబిలిటీ సార్? మీరు యాడ్ చేసుకుంటే నాకేం రెస్పాన్సిబిలిటీ? ఏమవుతారు సార్ మీకు వచ్చిన వల్ల? తెలుసు అంతే. తెలుసు కదా, మరి అడగొచ్చు కదా. ఇట్లా నెంబర్ ఇచ్చారు కదా రెఫరెన్స్ లో, మరి మాకు కాల్స్ వస్తున్నాయి ఏంటి అని. నేను ఎందుకు అడుగుతా సార్? నాకేం పని? మీకేం ప్రాబ్లం లేదా మరి నంబర్ ఇస్తే? నాకేం ప్రాబ్లం? ఎవరైనా ఇవ్వచ్చు అయితే. ఎవరైనా మీ నంబర్ ఇవ్వచ్చు రెఫరెన్స్ కింద. ఎవరైనా నంబర్ ఇస్తే మీరు ఎందుకు ఇసుకోరు? నాకు అడిగిరా నంబర్ తీసుకుంటే ఎప్పుడు? కాదు సార్, ఇప్పుడు మీకు తెలుసు అన్నారు కదా, కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. ఇట్లాగా నేను ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తాను? నేను బ్యాంకులో వర్క్ చేస్తున్నానా, లేకపోతే మీ కింద వర్క్ చేస్తున్నానా, లేకపోతే నేను ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తా? సార్ మీరు వర్క్ చేస్తున్నారని కాదు సార్, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ నేను ఎందుకు పాస్ చేస్తా? నాకు శాలరీ కూడా 1000 ఫోన్ పే చేయండి మరి. ఇన్ఫార్మ్ చేయాలంటే 1000 ఫోన్ పే కొట్టండి, ఇన్ఫార్మ్ చేస్తా. 1000 ఫోన్ పే కొట్టాలా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇంటి పక్కనే కదా, కొంచెం కొంచెం చెప్పండి ఇట్లాగా కాల్స్ వస్తున్నాయని చెప్పి. నేను లేదు. ఇప్పుడు మీరు కస్టమర్ని వదిలేసి పక్కోడికి కాల్ చేయడమే పెద్ద తప్పు. మనకి నాకు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నారు, అది తప్పు కదా? మీరు కమ్యూనికేషన్ కస్టమర్తో చేయాలి కదా. సార్ వాళ్ళు ఇచ్చారు సార్ నంబరు రెఫరెన్స్ లో. అరే వాడిస్తే మీరు గాడలు కాస్తురా? కస్టమర్ నాకు అడగాలి కదా. ఎవరన్నా నంబర్ తీసుకుంటారా మీరు? అతను ఆన్లైన్ లో తీసుకున్నారు సార్ లోను. ఆన్లైన్ లో వేసుకొని ఆఫ్లైన్ లో వేసుకొని ఎవరి నంబర్ వస్తే ఆ నంబర్ పెడితే మీరు ఎట్లా తీసుకుంటారు? ఆ నంబర్ వెరిఫై చేసుకోవాలి కదా. మీకు కన్సెంట్ ఇచ్చారా? ఇప్పుడు అవతల వ్యక్తి కన్సెంట్ లేకుండా నా నంబర్ ఎట్లా వేసుకున్నారు మీరు? సార్ చెప్పింది అర్థమవుతుందా మీకు? అంటే నేను చెప్పింది అర్థం చేసుకోవా? ఇప్పుడు అతను ఆన్లైన్ లో తీసుకున్నాడు లోను. ఆన్లైన్ లో తీసుకున్నాక మీ నంబర్ ఇచ్చాడు, అందుకనే మేము కాల్ చేస్తున్నాం. అంతేగాని బ్యాంక్ వచ్చి మీ నంబర్ మాకు ఇచ్చి మేము తీసుకుని అట్లాగేం లేదు. అర్థమవుతుందా? ఆన్లైన్ లో తీసుకున్నప్పుడు నా నంబర్ ఇచ్చినప్పుడు ఈ నంబర్ ఎవరో ఫోన్ చేయాలి కదా మీరు. ఎవరికైనా ఫోన్ చేయాలా? చేద్దాం కదా. ఇప్పుడు ఎట్లా మీరు లోన్ తీసుకొని మీరు ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్ చేసుకోండి, మధ్యలో నాకేం కాల్ చేశారు? ఎందుకు కాల్ చేశారంటే మీరు ఎందుకు ఇచ్చారు సార్ నంబర్ రెఫరెన్స్ లో మరి? అరే గొర్రె, నేను ఎందుకు ఇస్తాను నంబరు రిఫరెన్స్ లా? మరి ఇవ్వకుండా లోన్ ఎలా ఇప్పించావురా? నేను ఎందుకు ఇప్పిస్తాను రా? అరే బేగు మాట్లాడతావు. నేను లోన్ ఇప్పించానా మీకు? హలో హలో, లోన్ తీసుకున్నది వినోద్ గారు. వినోద్ తీసుకుండా? అవును. వెళ్ళి సంకన ఆకండి ఇద్దరు కలిసి. నువ్వేం చేస్తావు? మీకు చెప్పిన గైడ్ లైన్స్ ఇచ్చిన కదా, వెళ్ళాను సంకన నాకు. మీరు లోన్లు తీసుకొని నాకు ఫోన్ చేస్తాను మధ్యలో బేగు వాళ్ళక. మరి నువ్వు ఎందుకు ఇప్పించావరా పూరం పోకూడా? ఎవరి నంబర్ ఇస్తా నంబర్ తీసుకుంటావా? అవులాగాని ఇంట్రెస్ట్ వస్తారంటే ఎవరికంటే ఎవరి నంబర్ అంటే ఆ నంబర్ తీసుకుని లోన్ ఇచ్చేస్తావా? వెరిఫై చేసుకోవాలి కదా. తెలివి లేదా నీకు? తెలివి లేదా అంటున్నా నీకు? అరే అవునా కానీ తెలివి లేదా అంటున్నా? నంబర్ ఎవరి నంబర్ వస్తా ఆ నంబర్ తీసుకుంటావా నువ్వు? ఎవడో నెంబర్ ఏంటి చూస్తా. మరి ఎట్లా ఇప్పించారో లోను? నేను ఎందుకు ఇప్పించాను? అరే బ్రోకర్, ఎవడిచ్చాను నంబర్? నేను ఇచ్చాను నీకు? మరి ఎవడు? అరే నువ్వు ఇప్పిస్తే మరి నీది ఇవ్వకుండా ఎవడు ఇస్తాడు మరి? అరే నేను నంబర్ ఇచ్చానా మీకు? నువ్వేం చేస్తావు? నువ్వు కూడా వెళ్ళి పక్కన ఇద్దరు ఉన్నారు కదా చెంచా గారు, వాళ్ళని తీసుకెళ్ళి
వెళ్ళి వినోద్ అకౌంట్ పట్టుకొని వానికి మాత్రం మాట్లాడుకో, నాకు కాల్ చేయి. बात करने नहीं सिखाएगा तेरे को, हाँ बोलो बोलो बात करने नहीं सिखाएगा तेरे को, बोलो बोलो क्या बोलो बोलो, बोलो 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 भाई साहब। बात करने नहीं सिखाया क्या? अरे बोलो भाई साहब। हाँ तेरे आर्मी में रह के तेरे को चोरी करने सिखाया क्या भिखारी? हाँ, मतलब आर्मी 4 लाख रुपया बाकी है आर्मी में, तू आर्मी में चोरी करने भेजा क्या तेरे को? पैसा भर, बाप का पैसा है बोला ना, नहीं भरेगा। पहला पैसा भर, बाप का पैसा है बोला ना, टाइम लगता। अरे तेरा 4.5 लाख रुपया बिजनेस लॉस हो गया, टाइम लगता। बिजनेस लॉस हो गया, टाइम लगता। हाँ, क्या बोला? बिजनेस लॉस हो गया, टाइम लगता। क्या टाइम लगता है? बिजनेस लॉस हो गया, टाइम लगता। अबे भिखारी पैसा भर पहला। क्या नाम है तुम्हारा? आर्मी में रह के तेरे को शर्म आना चाहिए। आर्मी में रह के दूसरे का पैसा खा के बैठा है, तेरे को शर्म आती है क्या? कौन सा बैंक है तुम्हारा? हाँ, बैंक तेरे को शर्म आती है क्या? बैंक कौन सा है तुम्हारा? 4.5 लाख रुपया खा के बैठा है तू भिखारी। बैंक कौन सा है तुम्हारा? अरे सुनना पहला बात सुन तू। बैंक कौन सा है तुम्हारा पहले? क्या करेगा बता, तू क्या करेगा? तेरे क्या औकात है रे? अरे उतना औकात है ना, बैंक का नाम बता देना। एक तो आर्मी में रह के चोरी कर रहा है, आर्मी में उतना औकात है तुम्हारे पास, उतना औकात है तो बैंक का नाम बता दो। अरे बेशर्म इंसान। अरे वही बोल रहा ना, तुम शर्म की आदमी है ना, 4.5 लाख रुपया तुम शर्म की आदमी है ना। सुनना, तुम्हारे पास लोन लेके बैठा है ना भिखारी। वही बोल रहा, तुम्हारे पास उतना शर्म है ना, उतना औकात है ना, उतना डान है ना तुम्हारा बैंक का नाम बता देना। अरे तो 2 बाप का औलाद है तुम, 10 बाप का औलाद है, तुम ऐसी बात करते कस्टमर से। पहला हमारे ब्रांच में भोसड़ी के पहला ब्रांच। अरे भोसडी के पहले नाम बता देना। अरे भोसडी के बैंक का नाम बता दो। कितने बैंक से लोन लिया तू? अरे भोसडी के बैंक का नाम बता देना पहले। तेरे औकात ने आर्मी में गए, आर्मी में। अरे मैं क्या बोल रहा, भोसडी के तुम्हारा बैंक का नाम बता देना। तुम 10 बाप का औलाद है, 1 बाप का औलाद है। तू 10 बाप का औलाद है। मेरे को लगता 10 से ऊपर है फिगर। कितने बैंक तेरे बाप है? नहीं कितने बैंक तेरे बाप है वो बता पहले भिखारी। समझ गए 10 बाप का औलाद है। पर्सनल लोन लेके बैठा है, कितने बैंक से पर्सनल लोन लिया? समझ गए कौन सा बैंक है? हाँ, पर्सनल लोन किससे लिया तू? अरे वो मेरा मर्जी है रे। तुम कौन है रे? हाँ, तुम कौन है? अबे चूतिया तू कौन है फिर पैसा खा के बैठने के लिए? अरे मेरा मर्जी है रे। तुम्हारा बाप का पैसा लिया है क्या? मैं कितने बैंक से पर्सनल लोन लिया तू पहले ये बता। मैं क्या बोल रहा, अरे मैं तुम्हारा बैंक का नाम पूछा, तुम्हारा कौन सा बैंक है वो बता दे। अबे चूतिया तूने कितने अरे एक नंबर चूतिया, समझ में आ रहा? कान में कुछ लगा क्या तुम्हारा? अबे भोसड़ी के अरे भोसडी के कान में कुछ लगा है क्या? बोलेगा तो समझ में नहीं आ रहा। कौन सा बैंक से बात कर रहा पहले बता तुम। आर्मी से निकाल देगा तेरे को। तुम कुत्ता, अरे तुम्हारे जैसे कुत्तों का है ना, 10 कुत्ता को देखता मैं हर दिन, 10 कुत्ता को देखता हर दिन। तुम्हारे जैसे कुत्ता है ना, 10 कुत्ता को देखता, ऐसा बोक के निकल जाएगा और कुछ नहीं करेगा तुम लोग। अरे तू खुद तेरा बाप है। अरे तुम 1 बाप का औलाद है, कम से कम बाप का नाम बता करो। पैसा दे दो चूतिया जैसा का क्या काम कर रहा है? ऐसा करेगा तो कैसा रे? कैसे इंसेंटिव भी नहीं मिलेगा रे। जिधर काम कर रहा है कम से कम उसको फायदा करो। तो सैलरी दे रहा है उसका नाम तो बता दो, कौन सा बाप है तुम्हारा? तुम्हारा बाप का नाम बता दो, कम से कम सैलरी ले रहा। तेरे को कौन सैलरी दे रहा है अभी? मेरा कौन सैलरी दे रहा? हाँ, मैं तुमको क्यों बताना रे? तुम्हारा बाप का नाम पता करने में इंटरेस्ट नहीं है, तुम दूसरों का बाप का पता करने में बहुत इंटरेस्ट है। लगता है तुमको बाप, खुद का बाप नहीं है। कितना बाप है रे? तुम्हारा खुद का बाप का नाम नहीं बता रहा, दूसरों का बाप का नाम क्या है? तुमको बहुत इंटरेस्ट है। मतलब तुम्हारा पप्पा से मतलब नहीं है तुमको, दूसरों का पप्पा से मतलब है तुमको, तुम्हारा मम्मी को। हमको वही लग रहा है। क्या तू चप्पंडी वाला है क्या? चप्पंडी वाला भर 4.5 लाख रुपया। कौन सा बैंक रे चूतिया? पहले बताओ नाम। 4 लाख रुपया भर भोसड़ी के बता। भोसडी के नाम बता दो पहले, कम से कम बैंक का नाम बता दो। सैलरी ले रहा बैंक से, कुछ फायदा करो। पहला तेरे बाप कितने? अरे मैं वही बोल रहा है, तुमको बाप का नाम बताने का औकात नहीं है। ऐसा जीवन जी रहा, घटिया जीवन है। कम से कम एम्प्लॉयर का नाम बता दो। कौन सा चूतिया एजेंसी का नाम बता दो कम से कम। एजेंसी का नाम बता दो कम से कम। अभी मैं क्या बोल रहा हूँ, तेरे कितने बाप है वो तो बता, फिर मैं तेरे को बता। अरे तुम्हारा वर्चुअल बाप जी 1 बाप है, उसको बताने का दिक्कत आ रहा तुमको। तुम दूसरों का बाप जानने के बहुत मजा ले रहा, समझ गया? मतलब तुम्हारा बाप से मतलब ही नहीं है। अरे तुम्हारा बाप से मतलब ही नहीं है। लगता तुमको 1 बाप का औलाद है, हमको नहीं लग रहा। हमको तो लग रहा 10-15 बाप है तुम्हारा। 10-15 बाप है तुम्हारा। कंफ्यूज हो रहा तुम।
समझ में आ रहा, समझ में आ रहा, अभी समझ में आ रहा, अभी समझ में आ रहा। तुम तो समझ में आ रहा, समझ में आ रहा, समझ में आ रहा, समझ में आ रहा, समझ में आ रहा। क्योंकि कंफ्यूज होता है ना, 10-15 है तो कौन सा नाम बोलेगा, कौन सा पहले बोलेगा, कौन सा लास्ट में बोलेगा, कंफ्यूज होता। बाप भी टेंशन हो जाएगा ना, फिर मेरा नाम पहले नहीं बोला बोल के वो भी टेंशन में आ जाएगा। मैं समझ सकता हूँ तुम्हारा दिक्कत, ठीक है ना, समझ सकता हूँ। 10-15 है तो कौन सा नाम लेता आप, एक बाप है तो सीधा बोल देता। 10-15 है, कौन सा नाम पहले बोलना, कौन सा नाम बाद में बोलना, दिक्कत आ जाएगा। मैं समझ सकता हूँ, ठीक है, समझ सकता हूँ, मैं समझ सकता हूँ। मैं समझ सकता हूँ, मैं समझ सकता हूँ तेरी दिक्कत। मैं समझ सकता हूँ, 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 मैं समझ सकता हूँ। देखो निकल जा आर्मी समझ गया मेरे को, समझ गया वहाँ पे भी समझ गया मेरे को, समझ गया चोरी क्या जगह वहाँ पे समझ गया मेरे को, समझ गया मेरे को, समझ गया वहाँ भाई, पे चोरी क्या जगह समझ गया भाई, समझ सकता हूँ मैं। 10-15 है ना, कौन सा बोलेगा पहले, कौन सा पहले बोलेगा, कौन सा बाद में बोलेगा, समझ सकता हूँ मैं। कौन सा बाप का नाम पहले लेना, कौन सा बाप का नाम बाद में लेना, समझ सकता हूँ। 10-15 है ना, कंफ्यूज हो जाएगा तुम भी। मम्मी से पूछना रात में जाके, मम्मी से पूछना रात में जाके कौन सा है मेरा बाप, ठीक है, पूछ पक्का पूछना, ठीक है ना, पूछना पक्का पूछना। अरे चोर कितना देता ऐसा भोंकने के लिए, कितना देता दिन में? अरे चोर 50 देते, 100 रुपये देते। 50 रुपये काफी है रे। आवाज में दम में नहीं है, हाँ, आवाज में बेस नहीं है, बात करने का तरीका नहीं है, लॉजिक नहीं है। कुत्ते में बहुत लो लेवल का कुत्ता है तुम, भोंकने भी नहीं आ रहा तुमको। ए चोर लगता 50 रुपये दे देगा तुमको, 50 रुपये दे देगा। और जोर से चोर है तू सिखा देगा तुमको मैं। वाले में और जोर से, नहीं और जोर से रे चूतिया, और जोर से चिल्लाना, अरे चोर और जोर से ए रंडी क्या बोला और जोर से बताओ। मेरे को पता है रे, रेड लाइट में है ना, ऐसे ही होते वहाँ पे, पता नहीं चलता, मतलब कौन सा पप्पा कौन सा घर में घुस जाता ना, पता नहीं चलता। बाद में तुम्हारे जैसा कुत्ता पैदा होने के बाद मैं समझ सकता हूँ। तुम्हारा जैसा एरिया है ना, वो एरिया में इसी रहते, पता नहीं चलता बाद में। समझिए, मैं समझ सकता हूँ तुम्हारा फैमिली का प्रॉब्लम, तुम्हारा प्रॉब्लम, ठीक है ना। दम है बात करने का, अरे कुत्ते भोग और दम है, और कितना ट्रेनिंग दिया तुम्हारे एजेंसी ने, सब निकाल देंगे यहाँ पे, सब फेल करेंगे यहाँ पे, सब ट्रेनिंग फेल हो जाएगा यहाँ पे। సో ఈ విధంగా కొంతమంది రికవర్ ఏజెంట్లు వాళ్ళ యొక్క బ్యాంక్స్ నేమ్ కూడా తప్పు చెప్పి కస్టమర్కి కాల్ చేసి అవుట్ స్టాండింగ్ ఒకటి మెన్షన్ చేసి సో లోన్ కట్టమని చెప్తారు. సో మోస్ట్లీ ఈ విధంగా అరేంజ్మెంట్ చేసేవాళ్ళు సో వాళ్ళ యొక్క బ్యాంక్ నేమ్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పరు. సో ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తే మీరు ఆర్బీఐ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో బ్యాంక్కి కూడా ఎస్కలేషన్ పెట్టవచ్చు. బ్యాంక్ యొక్క నోడల్ ఆఫీసర్కి, ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్కి మీరు రీచ్ అవుట్ అవుతే కూడా దానివల్ల అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.